ఇంకా కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే చర్చ ఇంకోవైపు. సో నిజంగా దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సార్ నమస్కారం. అట్లాగే బీజేపీ పార్టీ లీడర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్ నమస్తే. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా సార్ సుబ్బారావు గారు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇంకా ఒకవైపు పార్లమెంట్లో ఈ విధమైనటువంటి చట్టము ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం కావాలి, తర్వాత రాజధాని ఎట్లా పటిష్టంగా ఉండాలి, ఎవరొచ్చినా టచ్ చేయకుండా ఉండే విధంగా, ఈ విధంగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఇది. సో ఇంత పెద్ద క్రతువు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ ఏడుపులేంటి సార్? ఇక్కడ ఒకటండి సార్, రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటన కానీ, లేదంటే అంతకుముందు బస్సా కానీ, లేకపోతే మరొక నాయకుడు కానీ, ఉత్తరాంధ్ర నాయకుడు ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ చూసిన తర్వాత ఇప్పటికీ అమరావతి మీద వాళ్ళ ఆక్రోశం తగ్గలేదు. ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా కొనసాగడమే లక్ష్యంగా కనబడతా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్కు సొంత రాజధాని కావాలి, అది నిర్ధారించాలి, అమరావతి అనే ఏదైతే స్వప్నం ఉందో ఆ స్వప్నం ఈరోజు నెరవేరబోతా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఎప్పుడైనా మాట్లాడగలం, మార్చగలం చట్టాన్ని అంటున్నారు. ఒక్కసారి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 చదవమనండి. పార్లమెంటుకు ఉన్న అధికారం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు, రాజధానుల నిర్ణయంపై పార్లమెంటుకు సర్వాధికారాలు ఉంటాయి. అవును, ఇది రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 3 కింద. ఈ బిల్లు ద్వారా కేంద్రం తన అధికారాలను ఉపయోగించి అమరావతిని శాశ్వత రాజధానిగా ముద్ర వేయడానికి ఈ రోజున బిల్లు పెట్టింది. దీనివల్ల గతంలో ఏదైతే సింగిల్ రాజధాని మానేసి 3 రాజధానులని వక్రభాష్యాలు చెప్పారో, దానికి అటువంటి వాటికి న్యాయపరమైన చిక్కులను పూర్తిగా ఇది తొలగిస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది? 3 రాజధానులు చేసే హక్కు మీకు లేదయా, ఇది కేంద్ర చట్టం, పునర్విభజన చట్టం అనేది, ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశము, మీరెవరు 3 రాజధానులు చేయడానికి మీ హక్కు లేదు. ఆ యొక్క మీరు మీ యొక్క శాసనసభకి కేంద్ర చట్టాలతో రాజ్యాంగంతో ముడిపడే అంశాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇస్తే, ఆ రోజు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో ఏం చేశారో చూసాం. తర్వాత ఎస్ఎల్పీ కింద సుప్రీంకోర్టులో వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో కూడా తీర్మానం చేసింది ఆ ఎస్ఎల్పీని ఉపసంహరించుకోవాలని చెప్పేసి. ఈ బిల్లు ద్వారా కూడా ఆటోమేటిక్ గా ఆ ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో 3 రాజధానులని కోసం వేసినటువంటి బిల్లు పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇక్కడ ఉపయోగం ఏంటి అసలు? ఈ రోజున పునర్విభజన చట్టం సెక్షన్ 5(2)లో 5 సబ్ క్లాస్ 2లో ఉందేంటంటే, స్పష్టంగా తెలుగులో మాట్లాడుకుంటే, కొత్త రాజధాని అనే పదం ఉంది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని, తదుపరి కొత్త రాజధాని నిర్మించుకోవాలి. ఆ కొత్త రాజధాని ఏది అనే ఆ కొత్త రాజధాని అనే పద స్థానంలో అమరావతి రాజధానిని మార్పు చేయబోతున్నారు, పెట్టబోతున్నారు. అది ఈ బిల్లులో సారాంశం. కాబట్టి అసలు రాజధాని నిర్ణయించే హక్కే లేదు అనేది, అది అవగాహన రాహిత్యంతో కూడినటువంటి ప్రజల యొక్క మనసులను మార్చి ప్రజల యొక్క గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి చేసినటువంటి ప్రకటనగా ఇక్కడ మనం చూడాలి. దీనివల్ల పునర్విభజన చట్టంలో ఒక్కసారి కలిగి రాష్ట్ర ప్రజలకు మనం తీసుకెళ్ళగలిగితే, పునర్విభజన చట్టంలో సెక్షన్ 94లో ఉన్నది ఏంటి? రాజధాని నగరం మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉంది. అలాగే రాజభవన్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ వంటి పాలనాపరమైన భవనాల నిర్మాణానికి కేంద్రం 100% నిధులు అందించాలి. అవును. పరిశ్రమలో 94 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏముంది? పారిశ్రామీకరణ కోసం ప్రత్యేక పన్నులు రాయితీలు కల్పించాలి. దీనివల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమ ద్వారా యువతకి భవిష్యత్తు వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. వద్దు కదా అవన్నీ, వద్దు కదా వీళ్ళకి, అవి రావద్దు కదా, రాష్ట్రం బాగుండొద్దు కదా అదే వైసీపీ వాళ్ళకి. అంతేకాకుండా అండి, సెక్షన్ 94 సబ్ క్లాస్ 4 ప్రకారం పునర్విభజన చట్టం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం అటవీ భూములను కూడా
మార్పు చేసే ప్రక్రియ, డీనోటిఫికేషన్ చేసే ప్రక్రియ కేంద్రం సహకరిస్తుంది. అలానే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. పాపం ఎవరైతే బొత్స సత్యనారాయణ గారో ఆ ప్రాంతానికి చెందిన ఇంకొక మా రెవెన్యూ మాజీ మంత్రి మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాడు. అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎలాగ అంటున్నాడు. ఈ రోజు విశాఖపట్నానికి హబ్బులు వచ్చినాయి, అదే కదా, ఐటీ హబ్బులు వచ్చినాయి, గూగుల్ డేటా సెంటర్లు వచ్చినాయి. విశాఖపట్నం అభివృద్ధి జరగట్లేదా? కానీ ఈ చట్టంలో సెక్షన్ 46 ప్రకారం చాలా స్పష్టంగా ఉంది. రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాల కోసం, వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి అభివృద్ధి కోసం బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలి. అంటే వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలి, ఏ ప్యాకేజీలు ఇవ్వాలి, ఏ తరహా ప్యాకేజీలు ఇవ్వాలో కూడా చట్టంలో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. అలాగనే పోలవరం సంబంధించింది కూడా సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాబట్టి దీని నిర్మాణ బాధ్యతలు కేటాయించాలి, డబ్బులు ఇవ్వాలి. ఇలాగా అనేకమైన పునర్విభజన చట్టంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్రం నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు రాజధాని లేకపోవడం వల్లే కేంద్రం నుంచి అడగలేకపోతున్నాం, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజున ఈ బిల్లు సహకరిస్తుంది. వీళ్ళు బిల్లు మార్చడం అనేది మళ్ళా పార్లమెంట్కి వెళ్ళాలి, అది సాధ్యమయ్యే అంశం కాదు. ఒకసారి రాజధాని నిర్ధారించిన తర్వాత, నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఏ పార్లమెంటు కూడా మళ్ళా తిరిగి అటన్నింటిని పడగొట్టేసి రాజధానిగా తీసేయమని ఎవరు అనరు. కానీ ఇక్కడ వీళ్ళ గూఢార్థం ఏంటంటే వీళ్ళెవరు కూడా ఇప్పుడు ఆల్రెడీ పెమ్మసాని గారు బిల్లు పెట్టారు. పెమ్మసాని గారు పార్లమెంట్ లో మాట్లాడడం చాలా స్పష్టంగా చేశారు. గతంలో అమరావతి రాజధాని అన్నప్పుడు దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల 5 సంవత్సరాల పాటు అభివృద్ధి కుంటుపడింది. తద్వారా వేలాది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున దుర్వినియోగం అయిపోయింది అని చెప్పాడు. ఇప్పుడు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ యొక్క పాత్ర, రేపు రాజ్యసభలో వాళ్ళ పాత్ర ఈ రాష్ట్ర ప్రజలు గమనించబోతూ ఉన్నారు. ఏం చెప్తారో వేచి చూద్దాం. రైట్ సార్. సాహిబ్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. సాహిబ్ గారు నమస్కారం.